యోబు గ్రంథము 41వ అధ్యాయము 33, 34 వచనములు. 33, 34 వచనములు. అది భయము లేనిదిగా సృజింపబడినది, భూమి మీద దాని వంటిది ఏదీ లేదు. అది అంటే ఇక్కడ లేవియాతను అన్నమాట. భయము లేనిదిగా సృజింపబడినది. దేవుడు దాన్ని కొంచెం భయపడకుండా ఉండేటటువంటి ప్రాణిగా సృజించారు. కొద్దిగా కూడా భయపడకుండా బహుధైర్యంగా ఉండేటటువంటి ప్రాణిగా దేవుడు దాన్ని సృజించారు. భూమి మీద దాని వంటిది ఏదీ లేదు. భూమి మీద అసలు దాని అంత బలమైనది ఏది కూడా లేదట. 34 అది గొప్ప వాటినన్నింటినీ తిరస్కరించును. గొప్ప గొప్ప పెద్ద పెద్ద బలమైన వాటినన్నింటినీ కూడా అది తీసివేస్తుంది అన్నమాట, తిరస్కరిస్తుంది. గర్వించిన జంతువులన్నింటికీ అది రాజు. బహుగా గర్వించేటటువంటి జంతువులన్నింటికీ కూడా అది రాజట. ఈ విధంగా మరి యోబు గ్రంథము 41వ అధ్యాయము 1 నుండి 34 వచనములలో లేవియాతను గురించి, దేవుడు దాన్ని ఎలా సృజించారు ఏంటి అనే విషయాలు మొత్తం కూడా వ్రాయించి ఉంచారన్నమాట. దేవుడే మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయాలు. నేను ఎలా సృజించాను తెలుసా నీకు, దాన్ని నేను ఎలా సృజించాను అని.